సంబంధించడానికి ప్రజలందరూ మూకుమ్మడిగా కూటమి అభ్యర్థులను గెలిపించారని రాజమండ్రి రూరల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ప్రైమ్ 9 న్యూస్తో ఆయన మాట్లాడారు. తాను నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతానని తెలిపారు. గోదావరి కరకట్టపై భారీ వాహనాలు రవాణా చేయకుండా తక్షణం నియంత్రిస్తాను అంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి అంజీబాబు ఫేస్ టు ఫేస్. రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. ఆయన రాజకీయాల్లో 10వసారి ఎమ్మెల్యేగా ఎక్కడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విజయం పట్ల మీరు ఏ విధంగా విశ్వసిస్తున్నారు? ఇది ప్రజా విజయం, ప్రజల మనోగతానికి అనుగుణంగా వచ్చిన విజయం. ప్రజలు ఏదైతే భావించారో, ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయాలని కోరారో, ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి కలగాలని కోరుకున్నారో, రాష్ట్రాన్ని అధోగతి కాకుండా కాపాడాలనుకున్న దానికి నిర్ణయమే ఈ రిజల్ట్లన్నీ కూడా. ఇవాళ రాజ్యం వీరభోజ్యం లాగా నా ఇష్టారాజ్యం నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి విర్రవీగి తప్పుడు కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించి భూములు కబ్జా చేసి అవినీతి అక్రమాల ద్వారా వేల కోట్లు లక్షల కోట్లు దోచుకున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. నిరుద్యోగ యువత, ఉపాధి కోల్పోయిన వాళ్ళు, ధరలు పెరిగిన వాళ్ళు, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, అన్ని వర్గాలు ఏకమై ఈ రోజున ఈ గుణపాఠం నేర్పారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఒకే రిజల్ట్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అన్ని ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలు ఇది. ఇవాళ నేను వచ్చాను, నేనేదో చేస్తానని నమ్మించి ఒక్కసారైనా వచ్చిన వాడు ఒక్కసారిలోనే రాష్ట్రాన్ని గంగలో కలిపాడు. రాజధాని లేదు, పోలవరం లేదు, ప్రాజెక్టులు లేవు, ఒక ఉద్యోగ కల్పన లేదు, పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితి వచ్చింది వీళ్ళ దెబ్బకి. మళ్ళా పునర్నిర్మాణం చేయడం చంద్రబాబు గారికి సాధ్యమని పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన చేతుల్లో ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించారు. దాని ప్రకారం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగే కార్యక్రమాన్ని అమలు చేస్తాం, సవినయంగా మనం చేస్తున్నాం. అసెంబ్లీకి రాజకీయ కురువృద్ధుడిగా 10వసారి మీరు పోటీ చేయడం జరిగింది. ఎలాంటి ఎన్నికలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదండి ఇంత భయానక పరిస్థితి. పల్నాడులో చూసాం, చిత్తూరులో చూసాం, అనంతపూర్లో చూసాం. ఏ విధమైన విధానాల్లో వాళ్ళు అవలంబించారు. తాబేదారులను పెట్టి, ఇష్టారాజ్యంగా పెట్టి, తన సొక్కలస్తులను పెట్టి అధికార దుర్వినియోగం చేసి భయానక వాతావరణం. వారం రోజుల ముందు దాకా అదే పరిస్థితి రాష్ట్రంలో. వారం రోజుల ముందు నుంచి మేల్కొన్నారు. అమ్మో ఈ దుర్మార్గుడు ఉంటే మనం నష్టపోతాం, ఈ దుర్మార్గుడు పోవాలని కోరుకున్నారు, సాగనంపుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్నికల్లో మీరు రూరల్ నియోజకవర్గానికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫిల్ఫిల్ చేస్తారా? నాకు ముందు నేను ఎక్కువ హామీలు కూడా ఇవ్వాల. ఒకటి, మంచినీటి కొరత తీర్చాలి. 2, మురుగునీటి వ్యవస్థను మారు చేయాలి. గ్రామాల్లో రహదారులు వేయాలి, కాలువలు చేయాలి, టాప్ ప్రయారిటీ. రెండోది, నిరుద్యోగ కల్పన కోసం ఏం చేయాలి, హౌసింగ్ ఒకటి. 3 ఆ 3 తీసుకుంటూ నిరుద్యోగ కల్పనకు ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరచాలో ప్లానింగ్ చేసుకొని వెళ్ళాలనే లక్ష్యంలో ఉన్నాను. మరీ ఎక్కువ మాటలు చెప్పక్కర్లా. నాకున్న అవగాహనతో, అనుబంధంతో ఎక్కడ ఏ సమస్య ఉందో ఆల్రెడీ అవగాహన ఉంది. గతంలో 5 సంవత్సరాలు కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే అభివృద్ధి చేశాను. మరలా ప్రణాళిక వేసుకొని విలేజ్ ఒక యూనిట్గా కార్యాచరణ తీసుకుంటాను. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నికల్లో మీరు కరకట్ట మీద ఇసుక లారీలు తిరగకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అది నెరవేరుస్తారు? 100% ముందు వెంటనే అక్కడ ఆల్కట్ తోటలో 3 డివిజన్లకు సంబంధించిన సమస్య, అక్కడ వెంటనే బ్యారికేడ్లు వేయిస్తాను. ఎవరు కూడా అక్కడ కలెక్టర్ చెప్పినా వినిపించుకోవాలి. కలెక్టర్ గారు కూడా అధికార పక్ష ఏజెంట్ లాగా పనిచేసింది. ఇళ్ల మధ్య వద్దమ్మా ర్యాంప్ అంటే ర్యాంప్ పెట్టించింది. ఎస్జిఎస్టీ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కలెక్టర్. ఇవన్నీ కూడా మాకు దృష్టిలో ఉన్నాయి. వెంటనే బ్యారికేడ్లు వేసి పెద్ద లారీలు వెళ్లకుండా చేసి, అక్కడ ఇసుక లారీలు ఏమి లేకుండా చేసి, ప్రజలకు ఎక్కడి లేకుండా 18, 19, 27 డివిజన్లకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పాను. అది వెంటనే అమల్లోకి తెస్తాం. ఎన్నికల్లోనే కాదు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు చాలా అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళని తాట తీస్తామన్నారు. ఏ విధమైన చర్యలు ఉండబోతున్నాయి అంటారు? ఉంది కదా, రెడ్ బుక్ ఉంది, అన్ని బుక్కులు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎవరు ఎలా వ్యవహరించారో, ఏ అధికారి ఎలా వ్యవహరించారో, కలెక్టర్లు ఎలా వ్యవహరించారో, ఎస్పీలు ఎలా వ్యవహరించారో, సిఐలు, డిఎస్పీలు, అధికారగణం ఎలా వ్యవహరించారో అన్నీ ఉన్నాయి. మంచి వాళ్ళని మంచిగా చూస్తాం, చెడ్డ వాళ్ళని చెడ్డగా చూస్తాం. అధికారం రావడంతో నీ బోటి నా బోటి వాళ్ళని రికమెండేషన్ చేసి వచ్చే వాళ్ళకి ఎక్కడ చోటు ఉండదు. మంచి అధికారులను పెట్టి మంచి స్థానాలు కల్పించి వాళ్ళ ద్వారా పనిచేయడం సవినంగా మనం చేస్తూ, ఒకటి యాక్షన్ తప్పదు. దోపిడీదారుల దగ్గర కక్కిస్తాం. ఇవాళ భూములు కబ్జా చేసిన వాళ్ళకి భూములు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ప్రభుత్వం తరఫున. ఇవాళ చెరువులు, పుట్టలు, గుట్టలు అన్నీ కొట్టుకుపోయారు. ఇవాళ పాలసీ మ్యాటర్ ఉంటాయి. ఇసుకలకు సంబంధించింది కానీ, మైనింగ్ సంబంధించింది కానీ, కొన్ని పాలసీ మ్యాటర్లు ఉమ్మడిగా కూర్చొని అన్ని పార్టీల నాయకులు కూర్చొని చర్చించిన తర్వాత ఒక పాలసీ అడాప్ట్ చేసి అందరికీ
సద్వినియోగం అయ్యేలాగా నిధులు సమీకరణ ఎలా చేయాలో ఆ విధంగా చేస్తామని సైన్యం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలే ప్రసక్తి లేదని, అయితే తాను ఎన్నికల్లో అతి స్వల్ప హామీలే ఇచ్చానని, తనకున్న రాజకీయ అనుభవంతో అన్ని హామీలను కూడా నెరవేర్చి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్9 న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలు.